జై శ్రీరామ్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మా పాపకి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్, ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అన్నమాట స్టార్ట్ అవుతున్నాయి 18th of March. సో మార్నింగ్ లేస్తాను, చదువుకుంటుంది. సో నేను నా బుక్ రీడింగ్ చేసుకుంటున్నాను. సో అండ్ హ్యావింగ్ మై టీ అనమాట, లైక్ హెర్బల్ ఫ్రెష్ టీ. ఇది 4 calories ఇస్తుంది నాకు. సో బ్యూటిఫుల్ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. 7 to 8 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏ కావాలంటే తాగొచ్చు అనమాట ఇష్టంగా నేను. సో నేను చదివే బుక్ ఏంటంటే లైక్ రాబిన్ శర్మాది ద లీడర్ హూ హ్యాడ్ నో టైటిల్. చాలా బ్యూటిఫుల్ బుక్ ఇది. ఆల్రెడీ చదివాను కొంచెం, మళ్ళీ 1-2 years బిఫోర్ అనమాట నేను చదివింది. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. ఎందుకు అంటే లైక్ ఐఎమ్ అన్ ఎంటర్ప్రీనర్, వెల్నెస్ కోచ్. కాబట్టి నాకు కొంచెం ఐ హ్యావ్ టు డీల్ విత్ కస్టమర్స్. సో క్లయింట్స్తో మాట్లాడాలి. అందరూ ఒక్కోలాగా ఉండరు మనుషులు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి నేర్పించి వెళ్తూ ఉంటారు అనమాట. సో నా మెంటల్ హెల్త్, నా ఇంబ్యాలెన్స్ కాకుండా నాకు కొంచెం ఇలాంటి మోటివేషనల్ బుక్స్ కానీ మోటివేషనల్ స్పీచెస్ కానీ చాలా అవసరం ఉంటుంది. బికాస్ I have to stand by, because ఎట్లాంటి కస్టమర్స్ వచ్చినా, ఎలాంటి క్లయింట్స్ వచ్చినా కానీ I have to stand by అనమాట. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు బీ అన్ ఎంటర్ప్రీనర్. వర్క్ హార్డ్ చేయాలి, కష్టపడాలి, మాట్లాడాలి. ఎంత మన అంటే లైక్ పర్సనల్ థింగ్స్ ఎంత డిస్టర్బ్ ఉన్నా మనం ఒక స్మైల్ ఎప్పుడు చేస్తూ ఎదురుగా వెళ్తూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మంచి విషయం ఏమైందంటే నిన్న నేను అంటే మోడీది కంటెంట్ అవార్డు ఏదో ఉంది కదా, దాని గురించి నాకు తెలియదు అసలు. యాక్చువల్గా నేను వాజ్ బిజీ కదా. సో కంటెంట్ క్రియేటర్ అవార్డు అనుకుంటున్నాను నాకు తెలిసిగా. సో దానికి యూట్యూబర్స్కి ఏదో అవార్డ్స్ ఇచ్చారు. చూశాను నిన్న. తన స్పీచ్ విన్నాను అనమాట. అవార్డ్స్ అయితే చూశాను, బట్ స్పీచ్ విన్నాను. అంటే బ్యూటిఫుల్గా ఉమెన్ని ఎంత బ్యూటిఫుల్గా ఆయన ప్రేజ్ చేశారంటే, అంటే యూట్యూబ్కి వాళ్ళు అడుగుతున్నారనమాట, మీ మదర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత పని చేస్తుందో ఎవరైనా తీయగలుగుతున్నారా? తీసి మీరు చూపించండి. యూ విల్ కమ్ టు నో ఉమెన్ పవర్ ఏంటి, ఉమెన్ ఏమేమి చేయగలుగుతారు అని. నాకు చాలా మంచిగా అనిపించింది అది. బికాస్ అట్లాంటి మోటివేషన్ ఒక ఉమెన్కి ఉంటే ఏమైనా సాధించచ్చండి, ఎన్నో చేయొచ్చు యాక్చువల్గా. ఓన్లీ మోటివేషన్ ఈజ్ వాట్ we all women need actually. We have so much talent in us. మా దగ్గర చాలా చాలా టాలెంట్ ఉంది. అది బయటికి తీసుకురావడానికి మాకు ఒక చిన్న మోటివేషన్ చాలు, ప్రతి ఒక్కరి తరపు నుంచి. సో ఎవరైనా కానీ ఇలా మీ పక్కన, లైక్ నేను జెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, హస్బెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ, సన్స్ కానీ, ఫాదర్స్ కానీ, ఎవరైనా మీ వైఫ్, మీ మదరు, మీ సిస్టరు, లైక్ మీ కొలీగ్, ఫ్రెండ్, ఎవరైనా లేడీస్ ఎవరైనా చేస్తున్నారు, లైక్ దే ఆర్ క్రియేటింగ్ సంథింగ్ గుడ్ అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి మోటివేట్ చేయండి అండ్ వాళ్ళ పక్కన నిలబడండి. మీరు ఏం చేసేది ఏం అవసరం లేదు, బట్ జస్ట్ పక్కన నిలబడండి అంతే. దట్ ఈస్ ఆల్ దే నీడ్ అనమాట. సో ఇది చెప్పాలనిపించింది ఈరోజు వీడియోలో చెప్తున్నాను. సింగిల్గా స్ట్రగుల్ చేయడం అనేది చాలా చాలా హార్డ్ అనమాట. లైక్ నేను సింగిల్గానే ట్రై చేస్తున్నాను, బట్ ఫెయిల్యూర్స్ అవుతుంటాయి, పడుతుంటాము, లెగుస్తుంటాము. దట్ ఈస్ ఆల్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇలా 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 వెళ్తేనే అది లైఫ్. నేర్చుకుంటాము అండ్ నేర్చుకొని ముందుకెళ్ళి మంచిగా వెళ్తాము. సో ఇలా లైన్ స్ట్రెయిట్గా ఉంటే మనము దట్ ఈస్ నాట్ లైఫ్ యాక్చువల్గా. సో అప్ అండ్ డౌన్స్ రావాలి, వస్తేనే మనం సక్సెస్ అవుతాం. దిస్ ఈజ్ ఆల్ ఐ లెర్న్డ్ అనమాట. సో మంచి మంచి పాయింట్స్ ఉంటాయి ఈ బుక్లో కూడా. నేను ఇలా వీడియోస్ చేస్తుంటే నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ బుక్ ఏంటంటే ద లీడర్ హూ హ్యాడ్ నో టైటిల్ అనే బుక్లో మనకు ఒక టైటిల్ అవసరం లేదనమాట ఏదైనా మంచి చేయడానికి. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ దే వాంట్ టు సే. సో ఎవరైనా కానీ ఈ చదవాలనిపిస్తే చదవండి. మంచి బుక్ ఇది. ఐ కెన్ సజెస్ట్ దట్. ఇంకోటి, ఇప్పుడు 6:30 అయింది, మార్నింగ్ టీ అండ్ బుక్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ ఎక్సర్సైజ్ అయితే ఈవినింగ్ చేసుకుంటాను. జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి పాపని తీసుకొని ఇంకా వెళ్ళి తనకు ఒక గుడ్ మోటివేషన్ ఇచ్చి లోపలికి పంపించేసి హ్యావ్ టు ఫింగర్స్ క్రాస్ చేసి చూడాలి ఎలా రాసి వస్తుందో అని.
బేసిక్గా మా పాప కొంచెం నర్వస్నెస్ ఎక్కువ ఉంటుంది. లైక్ అక్కడ వెళ్ళాక బ్లాంక్ అవుతుందేమో భయంగా ఉంది. సో దేవుడి దేవల్ల అలాంటిది ఏం కాదు. ఇంకెవరైనా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు, 10th అనే కాదండి, ఏ ఎగ్జామ్స్ రాస్తున్నాను, కూల్గా వెళ్ళండి, హ్యాపీగా రాయండి. దిస్ ఈజ్ నాట్ ఆల్ లైఫ్, ఇంకా చాలా ఉంది చూసేది. సో దిస్ ఈజ్ ద స్టెప్ ఆఫ్ యువర్ కెరీర్. ఫస్ట్ థింగ్ 10th క్లాస్ బోర్డ్ అనేది. సో నెక్స్ట్ ఇంకా ముందు చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్నో కాంపిటీషన్స్ వస్తాయి, ఎన్నో ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. కాబట్టి హ్యాపీగా కూల్గా మీకు వచ్చింది రాసి హ్యాపీగా రండి, టెన్షన్ పడద్దు. ఒకవేళ మీరు అటెంప్ట్ చేసి కూడా సక్సెస్ అవ్వకపోయినా కానీ ఏం టెన్షన్ పడద్దండి. లైఫ్ ఈజ్ దేర్, మనం ఎన్నో చేయొచ్చు లైఫ్లో. సో బీ స్ట్రాంగ్, మళ్ళీ నిలబడండి, మళ్ళీ చేయండి, మళ్ళీ సాధించండి. దిస్ ఈజ్ ఆల్ వాట్ ఐ కెన్ సే ఫర్ ఆల్ ద చిల్డ్రన్. ఎవరైతే చూస్తున్నారో నా వీడియో, మేబీ పిల్లలు చూడకపోవచ్చు, బట్ ఎవరైనా కానీ పేరెంట్స్ ప్లీజ్ మోటివేట్ యువర్ చిల్డ్రన్. మోటివేట్ చేయండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఏం స్ట్రిక్ట్గా ఉండేది అవసరం లేదు. మనకంటే ఎక్కువగా పిల్లలకి ఇవాళ రేపు అన్నీ తెలిసిపోతున్నాయి. కాబట్టి జస్ట్ ఒక ఫ్రెండ్గా బై సైడ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి తప్పుదారుల్లో పడకుండా కొంచెం మనం చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ వెళ్ళడమే మన పని అనమాట. మంచి వాల్యూస్ ఇవ్వండి, మంచి డిసిప్లిన్స్ ఇవ్వండి వాళ్ళకి. దిస్ ఈజ్ ఆల్ మనం ఇచ్చేది. ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా మంచి డిసిప్లిన్స్, మంచి హ్యాబిట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే దట్ ఈజ్ ఆల్ వాళ్ళది ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట లైఫ్కి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నా ఈరోజు మార్నింగ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద చిల్డ్రన్ హూ ఆర్ రైటింగ్ ఎస్ఎస్సి బోర్డ్స్ టుడే. ఈరోజు అందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మ. తప్పకుండా మీరు పాస్ అయిపోతారు, టెన్షన్ లేకుండా కూల్గా రాయండి, ఓకేనా? సో ఐఎమ్ బ్యాక్ అగైన్. సో మా పాపని సెంటర్లో డ్రాప్ చేసేసి కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చేసి వచ్చాను. బట్ చాలా నర్వస్ ఫీల్ అవుతుంది. తెలీదు, ఫస్ట్ ఎగ్జామ్, కొంచెం నర్వస్నెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, పేరెంట్స్కి కూడా ఉంది యాక్చువల్గా. అది పాపం వాళ్ళ పిల్లలు అక్కడ వెళ్తుంటే వాళ్ళు బయట నుంచే చాలాసేపు వరకు నిల్చున్నారు. బట్ అక్కడ పోలీస్ నిల్చొని ఇవ్వట్లేదు అనమాట. సో ట్రాఫిక్ అతను వెళ్ళిపోమన్నారు. అంటే వెళ్ళిపోతుంది అక్కడ, దాని ప్లేస్లోకి వెళ్ళి తింటుంది. జై శ్రీరామ్, జస్ట్ శృతికి స్వాగతం. క్యారెట్ తీసుకో, క్యారెట్ తిని చూపి, అందరికీ చూపి ఎట్లా తింటావు క్యారెట్. నువ్వు చూపి, క్యారెట్ చూపి ఎట్లా తింటావు. గుడ్ గర్ల్. బాగాలేదా ఇది? బాగాలేదా? ఇట్లా చూస్తే చూడు, కొంటె చూపులు. కొంటె చూపులు, అదేదో పాట ఉంది కదా, కొంటె చూపులు. వెరీ గుడ్. గో 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 గోలేసి గో, వెళ్ళి తినిపో. చెప్పాలంట చూస్తుంది. మా లూసీ గడికి ఏంటి ఇక్కడ ఏం చేస్తుంది మమ్మీ కిచెన్లో వెనుకనే అనమాట. మళ్ళీ ఎక్కడైనా వెళ్తుందా ఇవాళ? ఎన్నిసార్లు ఎందుకు వెళ్తుంది మమ్మీ, ఎన్నిసార్లు ఎందుకు వెళ్తుంది మమ్మీ? నువ్వు రాస్తావు బోర్డ్ ఎగ్జామ్, నీకు స్కూల్ పంపించాలా? ఎల్కేజీ యూకేజీ యూకేజీ వెళ్తావా నువ్వు? చిన్ని తల్లి యూకేజీ ఎల్కేజీ వెళ్తావా? ఏబిసిడి నేర్చుకుంటావా? చిట్టల్లి బుంజి తల్లి. నేను 2 సార్లు వదిలేసి వెళ్ళినా అని చెప్పి కోపం దానికి. నన్ను వదిలేసి ఇక్కడికి వెళ్ళినావు నువ్వు, నా వెంటనే తిరుగుతుంది. ఇంకా మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతున్నా మా మమ్మీ కదా, మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుంది మమ్మీ? ఇక్కడ వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది, ఇంకెళ్ళా అంటే రేపు కూడా ఎగ్జామ్ ఉంది కదా, మళ్ళీ రేపు వెళ్తా, ఓకేనా? సో వంట అయితే అయిపోయింది, బీరకాయ కర్రీ చేసేసాను. అలా ఫటాఫట్ ఫాస్ట్గా వండేసి పడేసి వెళ్ళిపోయాయి అనమాట. సో తినేసి కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ ఇంకొక రౌండ్ అన్ని క్లీన్ చేసుకోవాలి. వెజిటబుల్స్ తెచ్చాను, అవి కూడా ఒక్కడే పడున్నాయి, అవి కూడా తీయాలి. పిల్లలేమో కానీ మమ్మీ డాడీస్కి కూడా కొంచెం హెక్టిక్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ పైకి ఎక్కుతుందట మంచం మీదకి. అమ్మనే మమ్మీ ఎక్కిపోయలేదా? టీ ఉంది బిడ్డ ఇక్కడ, ఇదో మమ్మీ దగ్గర టీ. వేడిగా ఉంది టీ. భూ ఉంది ఇక్కడ, ఇది భూ ఉంది, వేడి భూ. ఇది వేడిగా ఉంది కదా, నువ్వు పైకి ఎట్లు ఎక్కుతావు? కిందనే ఉండు,
కిందనే మంచిగా ఆడుకో, బొమ్మలు ఆడుకో. ఏమొద్దు, ఏం చెప్పినా మనకి అదే. బౌ బౌ చెప్పు, బౌ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. ఇంకా క్లోజప్, అయ్యో క్లోజప్, ఇంకా ముద్దు వస్తున్నాడు క్లోజప్లో చిన్ని కన్యా. సరే తీసుకుంటా ఓకే. పంజాబీ స్టైల్ పనీర్, యాక్చువల్గా ఇది పంజాబీ స్టైల్ పనీర్ రెడీ అయిపోయింది. సో డిన్నర్లో లస్సీ కూడా చేశాను. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా. రేపటికి రెడీ అయిపోయింది నా కిచెన్ మళ్ళీ మార్నింగ్ కోసం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ టు 10th class స్టూడెంట్స్.